హాయ్ హలో ఈరోజు అనదర్ ఇంపార్టెంట్ మెడిసినల్ ప్లాంట్ రేల చెట్టు ఇండియన్ లెబర్నమ్ గోల్డెన్ షవర్ ట్రీ దీని యొక్క మెడిసినల్ ఇంపార్టెన్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ప్లాంట్ డైకోటిలెడన్స్లో ఫ్యాబేసీలో సెసాల్పినాయిడే సబ్ ఫ్యామిలీకి చెందినటువంటి ప్లాంట్. టాక్సానమీ పరంగా ఇది ఫ్యాబేసీకి చెందినటువంటి మొక్క. దీని యొక్క ఫ్లవర్స్ గోల్డెన్ షవర్లో ఉండటం వల్ల దీన్ని గోల్డెన్ షవర్ ట్రీ అని కూడా పిలుస్తారు. ఇది బయోడైవర్సిటీ కన్జర్వేషన్కు గాను, అలాగే పార్క్స్లో ఆర్నమెంటల్ ప్లాంట్ గాను, మెడిసినల్ ప్లాంట్ గాను దీన్ని యూజ్ చేస్తారు. కేరళ స్టేట్ యొక్క స్టేట్ ఫ్లవర్గా దీన్ని క్యాషియా ఫిస్టులా ఫ్లవర్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇది రేల యొక్క ఫ్రూట్. ఈ ఫ్రూట్ యొక్క పల్ప్ని లగ్జేటివ్గా అంటే విరేచనకారిగా వాడతారు. దీనిలో ఉండేటువంటి ప్రత్యేకమైన ఫైటోకెమికల్స్ వల్ల ఇది ఈజీగా విరేచనం అవటానికి ఈ ఫ్రూట్లో ఉన్నటువంటి పల్ప్ని యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్ యొక్క లీవ్స్లోను, ఈ ప్లాంట్ యొక్క బార్క్లోను, ఈ ప్లాంట్ యొక్క స్టెమ్లోను, లీఫ్లోను ఉండేటువంటి ఫైటోకెమికల్స్ వల్ల ఇది యాంటీ మైక్రోబియల్, యాంటీ ఫంగల్ యాక్టివిటీ కూడా చూపిస్తుంది. ఈ ప్లాంట్ యొక్క స్టెమ్లోను అలాగే లీవ్స్లోను వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల బ్లడ్లో ఏవైతే ఫ్రీ రాడికల్స్ ఉన్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి పనికొస్తాయి. ఈ ప్లాంట్లో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ కూడా చూపిస్తుంది. ఈ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్ని బార్క్ నుంచి తీసినట్లని, అలాగే లీవ్స్ నుంచి తీసినటువంటి, అలాగే ఫ్లవర్స్ నుంచి, అలాగే ఫ్రూట్స్ నుంచి తీసినటువంటి వేరియస్ ఫైటోకెమికల్ ఎక్స్ట్రాక్ట్స్ని స్కిన్ డిసీజెస్, ఎగ్జిమా, వూండ్స్ హీలింగ్ కూడా యూజ్ చేస్తారు. ఈ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ నుంచి వచ్చినటువంటి ఒక ప్రత్యేకమైన ఫైటోకెమికల్స్ వల్ల, దీనిలో ఉండేటువంటి కెమికల్స్ వల్ల ఇది డయాబెటిక్కి మెడిసిన్ కూడా వాడటం జరుగుతుంది. దీనిలో ఉండే మేజర్ ఫైటోకెమికల్స్ యాంథ్రోక్వినోన్స్, రియాన్, ఎమోడిన్, ఫ్లావనాయిడ్స్, టానిన్స్, సపోనిన్స్, ఫెనాలిక్ కాంపౌండ్స్ ఇవన్నీ కూడా ఈ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్స్లో ఉండడం వల్ల ఇవి మెడిసినల్ పరంగా చాలా యూజ్ అవుతున్నాయి. ఈ రేల మొక్కలో ప్రత్యేకంగా ఈ యొక్క ఫ్రూట్ యొక్క గుజ్జుని తీసి సహజ విరోచనకారిగా చాలా పల్లెటూరులో ఇప్పటికీ వాడుతున్నారు. దీని యొక్క మెడిసినల్ ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఈ రేల చెట్టుని మెడిసినల్ పర్పస్తో పాటు ఆర్నమెంటల్ ప్లాంట్గా సహజ సిద్ధంగా చాలా చోట్ల పెరుగుతుంది. దాంతోపాటు ఆర్నమెంటల్ ప్లాంట్గా చాలా చోట్ల పెంచుతున్నారు. దీని యొక్క మెడిసినల్ ఇంపార్టెన్స్ ఆఫ్ క్యాసియా ఫిస్టులా రేల చెట్టు.